మన జాతీయ జెండాపై ఉన్న అశోక చక్రాన్ని సూచించింది ఎవరో తెలుసా? దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి ఆర్బీఐ వెనుక ఉన్న మేధస్సు ఎవరిదో తెలుసా? ఆయనే జ్ఞానానికి మారుపేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చాలా మందికి ఆయన రాజ్యాంగ నిర్మాతగానే తెలుసు. కానీ విదేశాల్లో ఎకనామిక్స్లో డబుల్ డాక్టరేట్ సాధించిన తొలి భారతీయుడు ఆయనే. నేడు మనం చూస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయన రాసిన ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ అనే పుస్తకంలోని సిద్ధాంతాల ఆధారంగానే స్థాపించబడింది. కేవలం చట్టాలే కాదు, దేశంలో కరువు రాకూడదని హీరాకోడ్, దామోదర్ వ్యాలీ వంటి పెద్ద ప్రాజెక్టులకు పునాది వేసిన విజనరీ ఆయన. అంతెందుకు, కార్మికులు ఇప్పుడు చేస్తున్న 8 గంటల పని సమయం కూడా అంబేద్కర్ గారు పోరాడి తెచ్చిన హక్కు. అంతకుముందు అది 12 గంటలుగా ఉండేది. కుల వివక్షతపై అలుపెరుగని పోరాటం చేస్తూనే మహిళలకు ఆస్తి హక్కు, సమానత్వపు ఓటు హక్కు అందించిన ఆధునిక భారత శిల్పి. జ్ఞానమే ఆయుధం అని నమ్మిన అపర మేధావి. ఈ అంబేద్కర్ జయంతి నాడు ఆ మహనీయుడి ఆశయాలను స్మరిస్తూ నవభారతాన్ని నిర్మిద్దాం. జై భీమ్.